అండ్ పీపుల్స్ మీడియా న్యూస్ ఛానల్ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీకోసం ఒక కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేశామండి. అదే బంగారం రా బాబు. బంగారం రా బాబు అనే ఒక ఎపిసోడ్ మీకు మండేనా టెలికాస్ట్ చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే ఎవరు బంగారం రా బాబు అని మీరు కామెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు మేము చెప్పిన వాక్యాల్లో గానీ మేము చెప్పిన పర్సన్స్ గానీ మీకు ఎవరు నచ్చారనేది కింద కామెంట్ చేస్తే చాలండి. జస్ట్ ఇది మీ అందరి ఉల్లాసం కోసం మీరందరూ హాయిగా మా వీడియోస్ ని చూడాలని ఒక కృతజ్ఞతతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజే ఫస్ట్ ఎపిసోడ్ బంగారం రా బాబు. ఈ రోజు మనం బంగారం రా బాబులో మాట్లాడుకునే ఇద్దరు పర్సన్స్ ఎవరంటే మన సంక్రాంతి మూవీస్ లో ఇప్పుడు 3 మూవీస్ రెడీ ఉన్నాయి కదా మనకి. ఈ మూడిట్లో మ్యూజిక్ దుమ్ము రేపుతుందండి. ఎక్కడ చూసినా ఈ 3 సినిమాల పాటలే. ఆటోలో గానీ ఎవరి ఫోన్లలో రింగ్ టోన్స్ అయినా గానీ మనం బస్ లో లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు గానీ ఈ సాంగ్స్. దీంట్లో మొదటిగా చెప్పుకోవాల్సింది అంటే భీమ్ సిసోరెలియా. ఈయన ఫస్ట్ సినిమా నువ్వా నేనా నుండే ఆ సినిమాలో పాట బ్లాక్ బెర్రీ అనే సాంగ్ తోనే ఊరు ఊగించేశారు. దాని తర్వాత బలగం అనే మూవీతో ఆయన బలం ఏందో నిరూపించారు. పల్లెటూరు పాటతోనే నిజంగా ఒక పల్లె వాతావరణం అంత బాగా చూపించారు భీమ్ సిసోరెలియా. దాని తర్వాత రవితేజ గారి ధమాకా సాంగ్స్ తో మొత్తం ఉరుగలిగించారు జనాల్ని. ఇప్పుడు మాస్ జాతర అంటూ రవితేజ గారితో వస్తున్నారు. ఆయన రవితేజ ఫ్యాన్స్ కూడా అంట. ఇప్పుడు వెంకటేష్ గారితో ఆయన చేసిన సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఫ్రెష్ మ్యూజిక్ ని కావాలి అనే ఉద్దేశంతో ఒక భీమ్ సిసోరెలియా ఆయన ఎన్నుకున్నందుకు ఫస్ట్ అక్కడే సగం సక్సెస్ అయ్యారు. ఇంకొకటి రమణ గోకుల గారు 18 ఇయర్స్ తర్వాత పాడడం జరిగింది తెలుగులో. వెంకటేష్ గారికి 10 ఇయర్స్ అయింది తెలుగులో ఆయన పాడడం. ఆయన కూడా తిరిగి పాడడం, ఆయన గొంతుని ఇంకా తెలుగు వాళ్ళు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారని ఆయన కూడా అనుకోలేదంట. మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. గోదావరి గట్టు సాంగ్ ఇప్పుడు ప్రతి రింగ్ టోన్ హైయెస్ట్ రింగ్ టోన్ అయిపోయిందండి. అది ప్రతి రింగ్ టోన్ గా ప్రతి రీల్స్ లో ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు కానీ అందరు పాడుకుంటున్నారు. ఆ సాంగ్ ఎంత బంపర్ హిట్ అయిందో సినిమాకి కూడా అంత మెయిల్ తీసుకొని వచ్చింది ఆ పాట. నిజంగా భీమ్ సిసోరెలియా ఈ సంక్రాంతిలో మనకు తమన్ గారితో పోటీ పడుతున్నారు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తుంటే 2 సినిమాలు తమన్ గారే. ఇంకొకటి గేమ్ చేంజర్ అండ్ మన బాలయ్య గారి సినిమా డాకు మహారాజా. ఈ 2 సినిమాలకి తమన్ గారి మ్యూజిక్. అది కాకుండా తమన్ గారు బాలయ్య గారికి ఫ్యాన్ అనుకుంటా. డాకు మహారాజాలో దుమ్ము దులిపారన్న దబిడి సాంగ్ కొరియోగ్రాఫర్ రంగా కొంచెం విమర్శలు వచ్చినా తమన్ గారికి 100% మార్క్ పడ్డాయి. ఎందుకంటే ఆ దబిడి సాంగ్ లో బాలకృష్ణ ఎనర్జీ గానీ ఆ మ్యూజిక్ లెవెల్స్ కానీ మళ్ళీ అమెరికా వాళ్ళు కొత్త స్పీకర్ తెచ్చుకోవాలే ఉంటుంది. ఎందుకంటే ఏం బీజిఎం ఇచ్చారండి టైలర్ లో అయితే అద్దరు కొట్టారు. టైలర్ లో మన తేటగల్ టైలర్ చూసారు కదా, అద్దరు కొట్టేశారు బాలకృష్ణ గారికి మ్యూజిక్ తమన్ గారు. ఈ సంక్రాంతికి మనకు తమన్ గారా లేదా భీమ్ సిసోరెలియా గారా? ఎందుకంటే గేమ్ చేంజర్ లో కూడా ఒక్కొక్క పాట ఉంది. మచా మచా రా అని ఆ సాంగ్ అద్దరు కొట్టేసినారు. తర్వాత ఒక చాలా మంది మెలోడీకి ఇష్టపడే వాళ్ళకి నానా హైరానా సాంగ్ తమన్ గారు అదరగొట్టేసినారు. తర్వాత మన ప్రభుదేవ గారితో చేసిన అదే మచ్చారా సాంగ్ అదరగొట్టేసినారు. చాలా సాంగ్స్ మనకు తమన్ నుంచి వచ్చాయి కదా గేమ్ చేంజర్ లో. తేటగల్ టైలర్ లో కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఎలారా బాబు తమన్ గారు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే డాకు మహారాజాకి వెరైటీ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోరు అద్దరు కొట్టేసినారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా హ్యాపీ. దాని తర్వాత రామ్ చరణ్ గారికి కూడా గేమ్ చేంజర్ లో మన రామ్ చరణ్ గారికి ఎస్ జె సూర్య గారి మధ్య వచ్చే గూస్ బంప్స్ ఆ మ్యూజిక్ కూడా అద్దరు కొట్టేసినారు. ఇలా ఈ సంక్రాంతికి ఎవరు మీకు బంగారం రా బాబు అనిపించారో కింద కామెంట్ లో చేయండి ప్లీజ్. తమన్ గారా భీమ్ సిసోరెలియా? నాకైతే తమన్ గారు ఎన్నో విజయాలు సాధించారు, అందరికి తెలుసు. ఈ సంక్రాంతికి అందరు వినసొంపుగా వినే పాట మనకు గోదావరి గట్టు హిట్ అయింది కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఈ సంక్రాంతి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసోరెలియా నేను అనుకుంటున్నాను. మీరెవరు అనుకుంటా అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో ఇద్దరు గురించి లేదా 2 సాంగ్స్ గురించి మీకు చెప్తాను. మీ అభిప్రాయాన్ని తెలిపండి. ఈ బంగారం రా బాబు ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మీరందరూ ఆదరిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సైన్ ఆఫ్.